Welcome back to the series on dynamic programming. Today's question. Find the number of perfect squares to add such that the sum is equals to n. మనకు ఇన్పుట్గా n అనే నెంబర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ n ఈక్వల్స్ టు 6. వీ హ్యావ్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ టు యాడ్ సచ్ దాట్ ఆ పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క సమ్ షుడ్ బి ఈక్వల్ టు n. సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్తో మన n తీసుకురావాలి. సో ఒక పాసిబిలిటీ ఏంటి, 1 square will be 1. సో 1ని 6 times యాడ్ చేస్తే నాకు ఆన్సర్ 6 వస్తుంది. ది అదర్ కేసెస్ 1 కాకుండా 2ని ట్రై చేద్దాం. 2 square is 4. 6లో 4ని ఆల్రెడీ మనం ఫిల్ చేస్తాం. ఇంకెంత మిగిలింది 2. 2కి 1 square plus 1 square నేను యాడ్ చేస్తున్నాను. దిస్ విల్ బ్రింగ్ మీ అగైన్ 6. సో ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్స్ని మాత్రమే యాడ్ చేసి మన ఎన్ని తీసుకురావాలి. సో n ఈక్వల్స్ టు 6కి ఇవి 2 పాసిబుల్ కేసెస్. ఇప్పుడు 9కి చూద్దాం. లెట్ స్టార్ట్ విత్ 1. అన్ని 1 స్క్వేర్లు యాడ్ చేసి 9 times వీ కెన్ గెట్ 9. 1 తర్వాత సెకండ్ కేసులో పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2ని ట్రై చేద్దాం. 2 స్క్వేర్ నేను తీసుకుంటే 4 వస్తుంది. సో 9లో 4 నేను ఆల్రెడీ ఫిల్ చేస్తాను. 9 minus 4 is 5. సో ఇంకా నేను 5ని ఫిల్ చేయాలి. ఆ 5ని 1స్తో ఫిల్ చేస్తున్నాను. సో దిస్ విల్ కాంట్రిబ్యూట్ 4 అండ్ దిస్ విల్ కాంట్రిబ్యూట్ 5. దిస్ విల్ బికమ్ 4 plus 5 is equals to 9. ఇంకో కేసు వచ్చేసి 2 స్క్వేర్ని 2 సార్లు వాడతాను. 2 square is 4. 4ని 2 సార్లు యాడ్ చేసినా కూడా 9 కంటే తక్కువే ఉంటుంది. సో 4ని 2 సార్లు యాడ్ చేసి 8ని ఫిల్ చేస్తాను. ఇంకా ఎంత ఫిల్ చేయాలి నేను, 9లో 8 ఫిల్ అయిపోయింది. 1 is left. ఆ 1కి 1 square యాడ్ చేస్తున్నాను. సో దిస్ విల్ గివ్ మీ 4 plus 4 plus 1 is equals to 9. 1 square ట్రై చేసాం, 2 square ట్రై చేసాం, 2 square మల్టిపుల్ టైమ్స్ కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు 3 square ట్రై చేద్దాం. 3 square will directly give me 9. These are all the possible cases through which we can add perfect squares to get our required number n. 3 square తర్వాత నేను 4 square ట్రై చేయొచ్చా? 4 square ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16 is greater than 9. మనకు కావాల్సింది 9 మాత్రమే. సో వీ కెనాట్ యూస్ 4 square. మన క్వశ్చన్లు ఏమి అడిగారు? ఫైండ్ ద మినిమం నంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఈ కేసెస్లో మన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇందులో ఎన్ని టోటల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి? ఈ కేసులో 6. ఇందులో 3 ఉన్నాయి. సో 6 and 3లో మినిమం ఏంటి? 3. n ఈక్వల్ టు 6కి మనం రిటర్న్ చేసే ఆన్సర్ 3. అలాగే n ఈక్వల్స్ టు 9కి విల్ బి రిటర్నింగ్ 1 యాజ్ ఆన్సర్, బికాస్ 3 square will give me 9 and this case gives me the minimum number of perfect squares. I hope the question is clear. Now let's think of a solution for this. మనం గ్రీడీ అల్గోరిథం వీడియోస్లో మాట్లాడుకున్నట్టు ఎప్పుడైనా మినిమం ఆర్ మ్యాక్సిమం ఫైండ్ చేయమంటే ఫస్ట్ విల్ థింక్ ఆఫ్ ఎ గ్రీడీ అప్రోచ్. సో ఆ గ్రీడీ అప్రోచ్ ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్కి దగ్గరలో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందో చూసుకోవాలి. 6కి దగ్గరలో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది? 3 square చేస్తే 9 అయిపోతుంది. దట్ విల్ బి గ్రేటర్ దెన్ 6. సో ఇది మనం వాడలేం. 2 square చేస్తే ఇట్ విల్ బి 4. దిస్ ఈస్ ద నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ టు 6. మనం ఫస్ట్ 4ని ఫిల్ చేసేస్తాం. ఇంకా మిగిలింది ఎన్ని? 6 minus 4 2. 2ని ఫిల్ చేయాలి. 2కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 1. 1 square is 1. ఒకవేళ 2 square తీసుకుంటే 4 అయిపోతుంది. 4 విల్ బి గ్రేటర్ దెన్ 2. 2కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 1 కాబట్టి ఇన్ ఆర్డర్ టు గెట్ 2 విల్ హ్యావ్ టు యాడ్ దిస్ 2 times. సో మన ఫైనల్ కాంబినేషన్ ఏంటి? 2 square ఒకసారి, 1 square 2 సార్లు. దిస్ విల్ గివ్ మీ 6 అండ్ దాట్స్ ద ఆన్సర్. 9కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 3 square is 9. 9 is itself a perfect square. సో మన ఆన్సర్ వచ్చేసి 1. దిస్ ఇస్ అవర్ గ్రీడీ అప్రోచ్. n ఈక్వల్స్ టు 6 and 9తో పాటు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ దిస్ గ్రీడీ అల్గోరిథం is really working out. n ఈక్వల్స్ టు 6కి మనం చూసినట్టు 4 is the nearest perfect square. So we are considering this and then we are subtracting 4 from 6. 2 వచ్చింది. 2కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 1. సో విల్ బి కన్సిడరింగ్ దిస్. 2 నుంచి 1 తీసేస్తే మిగిలింది 1. మనం ఇంకా 1ని ఫిల్ చేయాలి కాబట్టి 1కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ చూస్తాం. దట్స్ అగైన్ 1. ఆన్సర్ ఇస్ 3. ఇలా మనకిచ్చిన n 0 అయ్యేంత వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అలా ఎన్నిసార్లు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తామో దాట్ కౌంట్ ఇస్ అవర్ ఆన్సర్. n ఈక్వల్స్ టు 10కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్ 9. 10 minus 9 is 1. 1కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్ 1. సో 1 minus 1 is 0.
దిస్ విల్ గివ్ మీ కౌంట్ ఆఫ్ 2. 12కి చూద్దాం. 12కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 9. అది నేను 4 స్క్వేర్ తీసుకుంటే 16 అయిపోతుంది. 16 ఈజ్ ఎక్సీడింగ్ 12. మనకు కావాల్సింది 12 మాత్రమే. సో 4 తీసుకుని లాభం లేదు. 12 minus 9 is 3. We'll be considering this. 3కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 1. నెక్స్ట్ I'll get 2. 2కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 1. ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ 1 from 2 I'll get 1. 1కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 1. Then it's becoming 0. My total count is 1, 2, 3, 4. Is this really the right answer? If I simply add 4 3 times, I'm getting 12. And 4 is a perfect square. Instead of taking 3 square once and 1 square 3 times, నేను 2 స్క్వేర్ని 3 times తీసుకుంటే నాకు మినిమం నెంబర్ వస్తుంది. 3 and 4లో మినిమం ఏంటి? 3. సో దిస్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఈ కేసులో గ్రీడీ అప్రోచ్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. సో ఎప్పుడైనా క్వశ్చన్లో మినిమం కానీ మ్యాక్సిమం కానీ అడిగితే we will think of a greedy approach. అది అన్ని కేసెస్కి పనిచేస్తుందంటే విల్ గో అహెడ్ విత్ గ్రీడీ అప్రోచ్. ఎల్స్ విల్ ట్రై అవుట్ సమ్ అదర్ సొల్యూషన్. మన గ్రీడీ అప్రోచ్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి లెట్స్ సీ హౌ టు సాల్వ్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మన దగ్గర 12 అనే నంబర్ ఉంది. సింపుల్గా స్టార్టింగ్ నుంచి ట్రై చేద్దాం. 1 2 3. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ తీసుకుంటే 16 అయిపోతుంది. 16 ఈజ్ అ హయ్యర్ వాల్యూ దెన్ 12. సో విల్ బి నాట్ కన్సిడరింగ్ దాట్. 12 నుంచి 1 తీసిస్తే ఐల్ బి లెఫ్ట్ విత్ 11. 12 నుంచి 4 తీసిస్తే ఐల్ బి లెఫ్ట్ విత్ 8. 12 నుంచి 9 తీసిస్తే ఐల్ బి లెఫ్ట్ విత్ 3. మళ్ళీ 11కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? అగైన్ 3. సో నేను 3 వరకు ట్రై చేస్తాను. 1 2 3. దీనికి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చి 4. 1 స్క్వేర్ 2 స్క్వేర్. ఒకవేళ 3 స్క్వేర్ తీసుకుంటే 3 స్క్వేర్ ఇస్ 9. 9 ఈజ్ అ హయ్యర్ వాల్యూ దెన్ 8. అండ్ దట్స్ వై ఐఎమ్ స్టాపింగ్ ఎట్ 2. దీనికి ఐల్ ఓన్లీ టేక్ 1 స్క్వేర్. దిస్ విల్ బి 10. 11 minus 4 7. 11 minus 9 2. 8 minus 1 7. 8 minus 4 4. 3 minus 1 2. For 10 I can go up to 1 2 and 3. 9 6 1. For this I can go up to 2 6 3. I can go up to 1, which will be 1. So on. You get the idea, right? ఇలా సాల్వ్ చేస్తాం మనం. ఇలా సాల్వ్ చేసి ప్రతి కేసులో టోటల్ ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవసరం పడుతున్నాయో చూస్తాం. ఈ కేసులో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇలా 12 టైమ్స్ ఉంటుంది. ఒకవేళ ఈ బ్రాంచ్ చూస్తే 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇలా వెళ్తుంది. ఇలా ఈ అన్ని కేసెస్లో విల్ బి ఫైండింగ్ ద మినిమమ్. సో వాట్ విల్ బి ద రికర్సివ్ ఈక్వేషన్? మినిమమ్ నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ 12 ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆఫ్ 11 8 and 3. This is a recursive equation. Let's see if we can solve this using dynamic programming. Dynamic programming apply చేయాలంటే 2 important conditions ఏంటి? There should be an optimal substructure and there should be overlapping subproblems. Optimal substructure అంటే ఏంటి? Solving bigger problems using smaller problems. I'm solving 12 using 11, 8 and 3. So there is optimal substructure in this problem. Next comes overlapping subproblems. ఏమైనా overlapping subproblems ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే ఐఎమ్ కంప్యూటింగ్ 7. ఇక్కడ కూడా ఐఎమ్ కంప్యూటింగ్ 7. ఈ కేసులో ఐఎమ్ కంప్యూటింగ్ 2. హియర్ ఆల్సో ఐఎమ్ కంప్యూటింగ్ 2. సో దేర్ ఆర్ సబ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిపీటింగ్. ఈ ప్రాబ్లంలో ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దిస్ టెల్స్ us we can solve this by using dynamic programming. సొల్యూషన్లోకి వెళ్ళే ముందు ఈ రికర్సివ్ ఫార్ములాని జనరలైజ్డ్గా రాసుకుందాం. లెట్ మీ యూజ్ ఎ జనరిక్ ఫంక్షన్ f of n is equals to 1 plus, in order to find the minimum number of perfect squares to get 12, ఈ మూడిట్లో మినిమం ఫైండ్ చేస్తున్నాం బాగానే ఉంది, బట్ వీ ఫర్గాట్ దిస్ స్టెప్. ఈ మూడిట్లో మినిమం ఫైండ్ చేసి +1 యాడ్ చేయాలి, అప్పుడే మనకి 12 వస్తుంది. ఇప్పుడు మనకి 11 8 3 అనేవి కావాలి. సో ఇవి ఎలా వచ్చాయి? 12 నుంచి 1 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే, 12 నుంచి 2 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే, 12 నుంచి 3 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే,
సో ఫర్ ఆల్ ఎక్స్ such that x into x which is x square is less than or equal to n ఉండాలి. 12కి కాబట్టి I am only exploring from 1 to 3. నేను 4ని ముట్టుకోవట్లేదు ఎందుకంటే 4 square is 16, that will exceed 12. ఇక్కడ కూడా అదే రాసుకుంటున్నాం. Here my x is nothing but 1, 2, 3 so on until x square is less than or equal to n. Function of n minus x square. x1 అయితే n minus 1, x2 అయితే n minus 4, x3 అయితే n minus 9 so on. ఇవన్నిట్లోకి I'll have to find the minimum and then finally add 1. This is my recursive equation. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే మెమోరైజేషన్ ఉంటుంది. ఈ మెమోరైజేషన్ ఎందుకు? ఇన్ ఆర్డర్ టు స్టోర్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. సో దానికి మనం ఒక అరే తీసుకుందాం అండ్ లెట్స్ కాల్ దట్ అరే యాస్ డిపి. దీని బేస్ కండిషన్ డిస్కస్ చేయడం మర్చిపోయాను. ఎప్పుడైనా మనం రికర్సివ్ ఈక్వేషన్ రాసుకుంటే వీ హ్యావ్ టు రైట్ ఇట్స్ బేస్ కండిషన్. f of 0 will be, in order to get 0 ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ని యాడ్ చేయాలి? ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. in order to get 1 ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ని యాడ్ చేయాలి? ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. and that itself is 1. 1 square is 1 కాబట్టి. So now we have our base conditions, we have our dynamic programming array to store the values of subproblems, and then we finally have our recursive equation. మన అరే సైజ్ ఎంత ఉండాలి? 0 నుంచి స్టార్ట్ చేసి సో ఆన్ అప్ టు n ఉండాలి. ఎందుకు? వీ హ్యావ్ టు ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ దట్ ఆర్ నీడెడ్ టు గెట్ n కాబట్టి. సో ఇలా ఒక అరేని తీసుకుని ఆఫ్ సైజ్ n+1 ఇక్కడ మన ఫంక్షన్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. బేస్డ్ ఆన్ దిస్ బేస్ కండిషన్స్ లెట్ మీ రైట్ 0 here and 1 here. I'll be initializing dp of 0 as 0, dp of 1 as 1. ఇప్పుడు మన పని ఏంటి? ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఈ నెంబర్ని రిటర్న్ చేయడం. ఇవన్నీ ఫిల్ చేయడానికి వీ హ్యావ్ టు ఇటరేట్ త్రూ ఇట్. సో ఫర్ int I equals to 2, I less than or equals to n, I plus plus. ఫస్ట్ డిపి ఆఫ్ ఐని దేంతో ఇనిషియలైజ్ చేస్తాం? ఒక డిఫాల్ట్ కేసు ఏంటి? కన్సిడర్ n ఈక్వల్స్ టు 5. 1ని 5 టైమ్స్ యాడ్ చేస్తే 5 వచ్చేస్తుంది. అండ్ 1 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆల్సో. సో లెట్ మీ ఇనిషియలైజ్ డిపి ఆఫ్ ఐ విత్ ఐ. ఇదేంటిది? యాడింగ్ 1 i టైమ్స్. ఈ ఇనిషియలైజేషన్ వచ్చేసి 1 స్క్వేర్లతో ఉంది. నెక్స్ట్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి నేను అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాని కింద కాపీ పేస్ట్ చేసుకుందాం. నౌ లెట్ మీ రైట్ దిస్ ఫార్ములా ఇన్ ద కోడ్. ఫర్ int x ఈక్వల్స్ టు 2. ఎందుకు 2తో స్టార్ట్ చేస్తున్నా? 1 ఇక్కడ నేను ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నాను. x into x less than or equals to n, x plus plus. ఇప్పుడు dp of I will be minimum of current value comma 1 plus ఈ condition dp of I minus x square. I will never be less than x square because of this condition. Sorry, ఇక్కడ n కాదు, this should be I. Because x square is less than or equal to I, this will never be negative. సో ఇలా I ఈక్వల్స్ టు 2 నుంచి n వరకు మన అరేని ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా ఐ విల్ బి రిటర్నింగ్ dp of n. లెట్స్ డూ ఏ స్మాల్ డ్రై రన్ ఫర్ n ఈక్వల్స్ టు 6. మన dp సైజ్ వచ్చేసి 0, 1, 2, 3, 4, 5, 6 వరకు ఉంటుంది. యూజింగ్ బేస్ కండిషన్స్ ఐ కెన్ సింప్లీ ఫిల్ దిస్. ఇప్పుడు I ఈక్వల్స్ టు 2 తీసుకుందాం. ఇనీషియల్గా dp ఆఫ్ 2ని దేంతో ఇనిషియలైజ్ చేస్తాం? 2తో ఇనిషియలైజ్ చేస్తాం. నా ఎంటర్ దిస్ ఫర్ లూప్. x ఈక్వల్ టు 2 నుంచి
x square less than or equal to I. 2 square is itself greater than or equal to I. సో ఈ ఫర్ లూప్లోకి రానే రాదు. సో దీని వాల్యూ 2 ఉంటుంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ 3. ఈ స్టెప్లో ఐ విల్ బి ఇనిషియలైజింగ్ డిపి ఆఫ్ 3 విత్ 3. 2 square is greater than 3. సో ఈ ఫర్ లూప్లోకి రానే రాదు. నౌ కమ్స్ 4. ఇనిషియల్గా 4తో ఇనిషియలైజ్ చేసుకుంటాం. 2 square is 4 కాబట్టి x ఈక్వల్ టు 2కి ఈ ఫర్ లూప్ లోపలికి వస్తాం. సో డిపి ఆఫ్ ఐ, ఈ కేసులో డిపి ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ డిపి ఆఫ్ 4 విచ్ ఇస్ దిస్ కామా 1 ప్లస్ డిపి ఆఫ్ ఐ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఐ వచ్చేసి 4, ఎక్స్ స్క్వేర్ వచ్చేసి 4. 4 minus 4 is 0. డిపి ఆఫ్ 0 is 0. 0 plus 1, 1. Minimum of 4, 1 ఏంటి? 1. So I'll be replacing this with 1. Minimum number of perfect squares to get 4 is 1. A single number ఏంటి? 2. 2 square is 4. Now let's see for 5. Initially 5తో initialize చేస్తాం. 2 square is less than 5. So let's enter the for loop. Minimum of 5, 1 plus dp of 5 minus x square. X square is 4. 5 minus 4 is 1. So ఇక్కడికి వస్తాం. దీని వాల్యూ 1. dp of I minus x square is 1. 1 plus 1 is 2. Minimum of 5, 2 is 2. So I'll be overriding 5 with 2. 5 రావాలంటే perfect squares ఏంటి? 2 square plus 1 square. Hence the answer 2. Now let's see the case of 6. Initialగా 6తో initialize చేస్తాను. 2 square is less than 6. Enter the for loop. Minimum of 6, 1 plus dp of 6 minus 4 which is 2. ఇప్పుడు ఇక్కడికి వస్తాను. దీని వాల్యూ 2. 2 plus 1, 3. Minimum of 6, 3 is 3. I'll be overriding this with 3. ఇది అయిపోయిన తర్వాత x will take the value of 3. 3 into 3 is 9. It's not less than or equal to 6. Hence, it exits the for loop. This is the final answer for dp of 6. ఫైనల్గా dp of n ని మనం రిటర్న్ చేస్తున్నాం. n equals to 6కి విల్ బి రిటర్నింగ్ ద ఆన్సర్ యాజ్ 3. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్కి గ్రీడీ అప్రోచ్ ఎందుకు ఫెయిల్ అయిందో, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందో క్లియర్గా మాట్లాడుకున్నాం. నౌ కమ్ లెట్స్ సాల్వ్ ఇట్ ఆన్ లీడ్ కోడ్. పర్ఫెక్ట్ స్క్వేర్స్. గివెన్ అన్ ఇంటీజర్ n, return the least number of perfect square numbers that sum to n. This is the same question as we discussed in the blackboard. Let's solve it using dp. ఇనిషియల్గా మెమోరైజేషన్ కోసం నేను dp అనే అరే తీసుకోవాలి. దీని సైజ్ ఎంత ఉండాలి? n+1 ఉండాలి. బికాస్ ఇట్ రేంజెస్ ఫ్రమ్ 0 to n. బేస్ కండిషన్ ద్వారా dp of 0ని ఇనిషియలైజ్ చేసుకుందాం. Now let's start from int I equals to 2 to I less than or equal to n. ఇనిషియల్గా dp of iని iతో ఇనిషియలైజ్ చేసుకుంటాం. దిస్ ఇస్ ఫర్ యాడింగ్ 1 square I times. నెక్స్ట్ మన రికర్సివ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేద్దాం. x ఈక్వల్స్ టు 2 x square is less than or equal to I x plus plus. dp of I is equals to minimum of current value, 1 plus dp of I minus x square. ఇక్కడ నేను ఏం బ్రాకెట్స్ పెట్టట్లేదు, ఎందుకంటే మల్టిప్లికేషన్ హ్యాస్ మోర్ ప్రెసిడెన్స్ ఓవర్ సబ్ట్రాక్షన్. ఫైనలీ ఐ విల్ బి రిటర్నింగ్ dp of n. Let's run it. Great. Now let's submit it. I hope this question is very, very clear. It's a very easy question. That's it for today. Let's meet in the next video of this series with another problem on dynamic programming.